చెత్తనా కొడుకులు ఉన్నారు ఎక్కడ చూసినా. ఎప్పుడెప్పుడు ఎవరిని ఏమారిద్దామని చూస్తున్నారు. దేవుడు అనేవాడు ఉన్నాడు ఆ కొండపైన చూస్తున్నాడు. ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా రేపైనా వాళ్ళు దాని తగ్గట్టుగా దానికి రెండింతలు వాళ్ళు నష్టపరిహారం చెల్లించాల్సిందే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్య స్టోరీస్. ఫ్రెండ్స్, ఇకపై నుంచి మన యూట్యూబ్ ఛానల్లో అంటే భాగ్య స్టోరీస్ యూట్యూబ్ ఛానల్లో ఇకపైన రెగ్యులర్గా లెంత్ వీడియోస్ కూడా ప్లాన్ చేస్తున్నాను. ఇన్ని రోజులు షార్ట్ వీడియోసే పెట్టాను. కొన్ని ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వల్ల నేనైతే లెంత్ వీడియోస్ చేయలేకపోయాను. ఇకపైన డైరెక్ట్గా నాకేమనిపిస్తే అది అట్లే డైరెక్ట్గా ఇలా మాట్లాడి మీకు అప్లోడ్ అయితే చేస్తాను. ఖచ్చితంగా మీరు అందరూ ఆదరిస్తారు అనుకుంటున్నాను వీడియోస్ని. ఈ వీడియోలో ఏం కంటెంట్, అసలు ఈ వీడియో కథ ఏంటంటే, ఇది నా కథ. నేను యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ చేశాను అనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. అసలు మనం యూట్యూబ్ జర్నీ ఎప్పుడు స్టార్ట్ చేసామంటే 2016-2017 సమయంలో ఐఎమ్ భాగ్య అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ప్రసాద్ అన్నని ఇన్స్పిరేషన్గా తీసుకొని, ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అన్నున్నాడు కదా, అన్నని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను యూట్యూబ్ జర్నీ అయితే స్టార్ట్ చేశాను. అప్పట్లో కొద్దిగా న్యూస్, గవర్నమెంట్ జాబ్స్ గురించి రిలేటెడ్ వీడియోస్ అయితే చేస్తూ వచ్చాను. కంటిన్యూస్గా అయితే చేయలేకపోయాను. ఎందుకంటే మనం మధ్యతరగతి వాళ్ళు, మన ఇల్లు జరగాలంటే, ఇల్లు నడవాలంటే ఖచ్చితంగా మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వాలి. సో నేను బయట ఒక కంపెనీలో వర్క్ చేస్తూ వీడియోస్ అయితే రెగ్యులర్గా చేస్తున్నాను. అంటే అప్పుడప్పుడు గ్యాప్ ఇచ్చి 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి అలా చేయడం వల్ల ఏమైందంటే ఆ యూట్యూబ్ ఛానల్లో గ్రోత్ లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఆ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పెట్టడం మానేశాను. దాంట్లో 7,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మన సబ్స్క్రైబర్స్. కానీ ప్రస్తుతానికి దాన్ని ఆపేసి భాగ్య స్టోరీస్ అయితే స్టార్ట్ చేశాను కొత్తగా. ఖచ్చితంగా మీరు ఈ భాగ్య స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ కూడా ఆదరిస్తారు అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ 7 years ఒక కంపెనీలో వర్క్ చేస్తూ నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ వచ్చాను. కొన్ని రోజుల తర్వాత నాకు ఇన్స్టాగ్రామ్ గురించి అంతగా తెలియదు. అప్పట్లో మళ్ళీ ఫ్రెండ్స్ వీళ్ళు చెప్తే తెలుసుకొని ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. దాంట్లో స్టార్ట్ చేశాక మనకి ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు ప్రెజెంట్ 14K ప్లస్ ఫాలోవర్స్ అయితే ఉన్నారు. ఈ ఇన్స్టాగ్రామ్ రన్ చేస్తున్నా కానీ ఏదో తెలియని వెళ్తి. ఎందుకంటే మెయిన్గా నేను అనుకుంది, నా టార్గెట్, నేను చేయాలనుకుంది యూట్యూబర్గా సెటిల్ అవ్వాలనేది నా ఏం అనమాట. అది ప్యాషన్ అనుకోవచ్చు, లేదంటే అది నా కళ. యూట్యూబర్గా సెటిల్ అవ్వాలి, యూట్యూబ్లో మనం ఖచ్చితంగా రాణించాలి అనేది. కాబట్టి చాలా రోజులుగా ఏదో చిన్న ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల నేను కంటిన్యూస్గా వీడియోస్ చేయలేకపోయినా కానీ, ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తున్నా కానీ షార్ట్ వీడియోస్ పెట్టడం అలా చేస్తున్నా. ఇకపై నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే లెంత్ వీడియోస్ పెడతాను. ఎందుకంటే డైరెక్ట్గా మాట్లాడి ఇలాగే పెట్టేస్తాను మీ ఎదురుగానే. ఇప్పుడు కూడా అదే చేస్తున్నా. యాక్చువల్గా ఒక రీజన్ ఏంటంటే మైక్ లేదని చెప్పి మనం వీడియోస్ రెగ్యులర్గా చేయలేకపోయాను నేను. అదొక రీజను, మైక్ లేదు కాబట్టి. ఇప్పుడు డైరెక్ట్గా రికార్డ్ చేసి ఇలాగే పెడతాను. ఖచ్చితంగా మీరందరూ చూసి ఆదరిస్తారు అనుకుంటున్నాను. నేను ఈ యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేశాక చాలా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశాను. ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ స్టార్టింగ్లో మనీ రాదు, డబ్బులు రాదు. కాబట్టి ఏదో ఒక, ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళకంతా మన మీదే ఆధారపడి ఉంటుంది ఇల్లు. కాబట్టి ఇప్పుడు నాన్నగారు చూస్తే ఎప్పుడో చనిపోయారు 2009లో నాన్నగారు చనిపోయారు. అప్పటి నుంచి నేను అమ్మే ఇల్లుని రన్ చేస్తూ వస్తున్నాము. ప్రజెంట్ అమ్మ కూడా పనికి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. నేను పనికి పోతూ ఇంకా ఈ ఇల్లు గడవాలి, దాంతోపాటు మన ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవి లాక్ రావాలని చెప్పి లాస్ట్ ఒక 3 yearsగా గట్టిగా కూర్చున్నాను. అసలు యూట్యూబ్ పైన, ఇన్స్టాగ్రామ్ పైన రెగ్యులర్గా వీడియోస్ చేయడము స్టార్ట్ చేశాను. అలా స్టార్ట్ చేసినప్పుడే మనకి ఇన్స్టాగ్రామ్లో 14K ప్లస్ వచ్చింది. ఇంకప్పుడే నిర్ణయించుకున్నాను. అప్పటిదాకా నాకు ఒక డౌట్ ఉండేదన్నమాట. ఏంటంటే నేను చేయగలనా, వీడియోస్ చేయగలనా, నాలో ఆ టాలెంట్ ఉందా అనేది. ఎప్పుడైతే నన్ను నమ్మి ఒక 10,000 మంది ఫాలోవర్స్ వచ్చారో అప్పుడే నాకు కాన్ఫిడెన్స్ పెరిగి నేను ఇంకా వీడియోస్ కంపల్సరీ కంటిన్యూస్గా చేయాలి, యూట్యూబర్గా నేను సెటిల్ అవ్వగలను, ఖచ్చితంగా నాకు ఆ టాలెంట్ ఉందనేది నాకు నమ్మకం కలిగింది. అప్పటి నుంచి ఏం చేశాను, ఎప్పుడైతే వర్క్ చేస్తున్నానో కంపెనీ ప్లస్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇవి మేనేజ్ చేయలేకుండా కంపెనీకి అయితే రిజైన్ చేశాను. రిజైన్ చేసినప్పుడే స్టార్ట్ అయింది అసలైన కథ. ఎందుకంటే ఎప్పుడైతే మనం రెగ్యులర్ ఇన్కమ్, ఇప్పుడు కంపెనీ అంటే నెల పెడితే ఖచ్చితంగా శాలరీ అనేది ఒక 20,000 అనేది ఖచ్చితంగా వచ్చేది. ఎప్పుడైతే కంపెనీకి రిజైన్ చేస్తానో అప్పుడే స్ట్రగుల్స్ అనేది స్టార్ట్ అయింది చెప్పాలంటే. ఎందుకంటే అప్పటి నుంచి రెగ్యులర్ ఇన్కమ్ లేదు. సత్యవేడులో రెగ్యులర్గా ఇన్కమ్ జనరేట్ చేయాలన్నా చాలా కష్టమవుతుంది. అంటే ఈ ప్లాట్ఫామ్ ఎంచుకొని క్రియేటర్గా. అందుకని నేను తిరుపతి ఎంచుకొని ప్రజెంట్ తిరుపతిలో ఉంటూ తిరుపతిలో నుంచి కంటెంట్ క్రియేట్ చేస్తూ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ రన్ చేయాలని డిసైడ్ అయ్యి ఇక్కడికైతే తిరుపతికి అయితే వచ్చేసాను. ప్రజెంట్ ఇప్పుడు అలాగే చేస్తూ ఉన్నాను. కాకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా అంటే చాలా ఫేస్ చేశాను. కాకపోతే ఒకటి మాత్రం తెలుసుకున్నాను, ఎప్పుడైతే మన దగ్గర డబ్బులు ఉండదో అప్పుడే చుట్టూ ఉన్న జనాలలో మన మీద ఏ అభిప్రాయం ఉందనేది, వాళ్ళకి నా పైన ఏ అభిప్రాయం ఉందనేది తెలుస్తుంది. అలాంటివన్నీ తెలుసుకున్నాను. చుట్టూ ఉన్న వాళ్ళు అవమానించారు, నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేశారు.
మోసం చేసింది కూడా వాళ్ళ తప్పు కాదు. ఎందుకంటే మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసే వాళ్ళు ఉంటారు. నేను కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సింది. అజాగ్రత్తగా వెళ్ళి ఒక యాడ్ ఏజెన్సీలో వర్క్ చేయడము ఇవంతా అసలు అనవసరమైన ఇది. నేను ఏదైతే అనుకుని వచ్చానో తిరుపతికి దాని మీద ఫోకస్ చేయకుండా ఫైనాన్షియల్ స్టేటస్ బాగాలేదని చెప్పి ఎక్కువ ఈ యాడ్ అయినా వర్క్ చేయాలని చెప్పి ఇచ్చేసాను. ప్రజెంట్ నేను ఏదైతే చేస్తున్నానో ర్యాపిడో, జొమాటో వాటిని కంటిన్యూ చేస్తూ ఇకపైన యూట్యూబ్ అయితే కంటిన్యూ చేస్తాను. ప్రజెంట్ మనకి యూట్యూబ్లో ఇన్కమ్ లేదు కాబట్టి నేను జొమాటోలో వర్క్ చేస్తున్నాను, ర్యాపిడో కూడా చేస్తున్నాను. ఇంకా ఇన్స్టాగ్రామ్కి చిన్న ప్రమోషన్స్ వస్తే ఆ ప్రమోషన్స్ కానీ చేసుకుంటూ ఇవి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ని వీడియోస్ చేసుకుంటూ నేను జీవితాన్ని అయితే కొనసాగిస్తున్నాను. మామ, నేను ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, ఏ ప్రాబ్లంలో ఉన్నా, ఎంత లో లెవెల్కి వెళ్ళినప్పుడు అలాంటి క్షణాల్లోనే మన ఫాలోవర్స్, మన సబ్స్క్రైబర్స్ ఎంకరేజ్ చేయడం వల్లే నేను ఇంకా కూడా ఈ ఫీల్డ్లో నిలదొక్కుని అయితే ఉన్నాను. ఖచ్చితంగా సక్సెస్ అవుతాను, నాకు ఆ నమ్మకం అయితే ఉంది. ఎవరైతే నన్ను ఇప్పటిదాకా సపోర్ట్ చేస్తూ వస్తున్నారో, మన సబ్స్క్రైబర్స్ కావచ్చు, మన ఫాలోవర్స్ కావచ్చు, వాళ్ళందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీరు ఎప్పుడు నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలి. నేను ఖచ్చితంగా ముందుకైతే వెళ్తాను, ఆగను. మీ అందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ బంధుమిత్రులకైతే షేర్ చేయండి. ఇది నా కథ. నేను ఇలా యూట్యూబ్ జర్నీ అయితే స్టార్ట్ చేశాను. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. సమయాన్ని బట్టి నేనైతే మీకు అన్ని వివరంగా చెప్తాను. ఖచ్చితంగా నేను చెప్పగలను, నా వీడియోలో కొన్ని తప్పులు అయితే ఉండొచ్చు చిన్నగా. ఎందుకంటే ఫస్ట్ వీడియో ఇది నాది, ఈ లెంత్ వీడియో. నేను ఇంతవరకు ఎప్పుడు ఇలా డైరెక్ట్గా అయితే రికార్డ్ చేసి మాట్లాడైతే వీడియోస్ కూడా పెట్టలేదు, చాలా తక్కువే. అది చిన్న వీడియోసే పెట్టున్నాను, జస్ట్ 20-30 సెకండ్సే. ఫస్ట్ టైం ఇలా లెంత్ వీడియో పెడుతున్నాను కదా, చిన్న తప్పులు ఉంటే క్షమించండి. మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. లవ్ యూ మామ.